ఓకే, లాస్ట్ క్లాస్లో మనం మ్యాట్రిక్స్కి సంబంధించినటువంటి ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయటము, ఎడిషన్ కంప్లీట్ చేసుకున్నాం, సబ్ట్రాక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాం, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కంప్లీట్ చేసుకున్నాము. దాని తర్వాత ట్రాన్స్పోజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం కూడా తెలుసుకున్నాం. సో ఈ యొక్క క్లాస్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మైనర్ ఆఫ్ ద ఎలిమెంట్, మైనర్ ఫైండ్ అవుట్ చేయటము. తర్వాత కోఫ్యాక్టర్, మైనరు కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయటం. ఈ రెండు కాన్సెప్ట్లు కూడానండి మీకు డిప్లొమో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 మార్క్స్కి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఈ సెట్లోకి వచ్చేసరికి క్వశ్చన్స్ ఈ మైనర్ ఆఫ్ ద ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయటం కానీ, లేదంటే కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయటం కానీ, ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మైనర్ ఆఫ్ ద ఎలిమెంట్, కోఫ్యాక్టర్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ ఏ మ్యాట్రిక్స్, ఈ రెండు కాన్సెప్ట్లు చూద్దాము. దాని తర్వాత అసలు డిటర్మినెంట్స్ కానీ, అంటే మ్యాట్రిక్స్ ప్రాబ్లమ్స్ సింప్లిఫికేషన్లో కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఒక 8 to 9 ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఆ 8 to 9 ప్రాపర్టీస్ అనేవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే మనం మ్యాట్రిసెస్ని సింప్లిఫై చేయగలుగుతాం. సో కాబట్టి అవి రూల్స్ అన్నమాట. సో ఈ యొక్క క్లాస్లో మనం ఈ 3 కాన్సెప్ట్స్ని కూడా నేర్చుకోవడం జరుగుతుంది. సో అందరూ కూడా మ్యాక్సిమం నెట్వర్క్ ప్రాబ్లం లేకపోతే క్లాస్ని లెఫ్ట్ అవ్వకుండా చూసుకోండి, ఫాలో అవ్వండి, నోట్ చేసుకోండి. సో ఫస్ట్ అసలు మైనర్ ఆఫ్ ద ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, సపోజ్ మీకు ఒక 3 by 3 మ్యాట్రిక్స్ ఉందనుకోండి. సపోజ్ A11, A12, A13. అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్. నెక్స్ట్ ఫస్ట్ రోలో సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ A21, A22, A23. అలానే థర్డ్ రోకి వచ్చేసరికి A31, A32, A33. సో ఇది ఒక మ్యాట్రిక్స్ అయితే, ఈ యొక్క మ్యాట్రిక్స్లో ప్రతి ఒక్క ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇట్ ఈస్ ద 3 by 3 మ్యాట్రిక్స్. ఎందుకు అంటే 3 rows ఉన్నాయి, 3 columns ఉన్నాయి. 3 rows, 3 columns ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ప్రతి ఒక్క ఎలిమెంట్కి కూడా మైనర్ అనేది ఉంటుంది. ఆ మైనర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద మైనర్ ఆఫ్ A11, ఎలిమెంట్ A11, A11కి మైనర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే దట్ ఈస్ M11, M11తో రిప్రజెంట్ చేస్తారు. సో M11 ఈక్వల్ టు ఏమవుతుంది అంటే, ఆ A11 ఏదైతే ఉందో, ఏ ఎలిమెంట్ అయితే ఉందో ఆ ఎలిమెంట్ ఉన్నటువంటి రోని ఎలిమినేట్ చేయండి, ఆ ఎలిమెంట్ ఉన్నటువంటి కాలంని ఎలిమినేట్ చేసేసేయండి. ఆ ఎలిమెంట్ ఉన్నటువంటి రోని కంప్లీట్గా ఎలిమినేట్ చేయండి, ఆ ఎలిమెంట్ ఉన్నటువంటి కాలంని కంప్లీట్గా ఎలిమినేట్ చేయండి. రిమైనింగ్ మనకు ఉండేది ఏంటి? A22 ఉంటుంది, A23 ఉంటుంది, A32 ఉంటుంది, A33 ఉంటుంది. సో ఆ ఎలిమెంట్స్ యొక్క డిటర్మినెంటే, అంటే ఐ మీన్ A22, A23, నెక్స్ట్ A32, A33. సో డిటర్మినెంట్ ఆఫ్ దిస్ 4 ఎలిమెంట్స్. అంటే దీని యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ABCD అనేటువంటి ఫార్ములా ఉన్నట్లయితే దీని యొక్క డిటర్మినెంట్ AD మైనస్ BC అవుతుంది. సో సిమిలర్గానే A22 ఇంటూ A33 మైనస్ A23 ఇంటూ A32. సో ఇట్ ఈస్ ద మైనర్ ఆఫ్ ద ఎలిమెంట్ A11. మైనర్ ఆఫ్ ద ఎలిమెంట్ A11 అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద మైనర్ ఆఫ్ ద ఎలిమెంట్ A11, దెన్ యూ హ్యావ్ టు ఎలిమినేట్ దట్ రో, ఎలిమినేట్ దట్ కాలం. ఆ రోని తీసేయండి, ఆ కాలంని ఏదైతే ఎలిమెంట్ యొక్క మైనర్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నావో ఆ రోని ఎలిమినేట్ చేయి, ఆ కాలంని ఎలిమినేట్ చేసి
రిమైనింగ్ ఉన్నటువంటి దాని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయటమే. సో నేను A11 యొక్క మైనర్ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఆ రో ఎలిమినేట్ చేశా, ఆ కాలంని ఎలిమినేట్ చేశా. రిమైనింగ్ ఉన్నటువంటివి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 4 ఎలిమెంట్స్ ఇక్కడ రాసుకున్నా. దాని యొక్క డిటర్మినెంట్ ఈ 4 ఎలిమెంట్స్ ఏ ఫార్మేట్లో ఉన్నాయి? ఏబిసిడి అనేటువంటి ఫార్మేట్లో ఉన్నాయి. ఏబిసిడి అనేటువంటి ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఏడి మైనస్ బీసీ లాగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అదే రాసా, A22 ఇంటూ A33 మైనస్ A23 ఇంటూ A32. సో ఇది మైనర్ని ఫైండ్ అవుట్ చేసేటువంటి విధానం. సో మైనర్ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సపోజ్ మీరు ఇప్పుడు A11కి మైనర్ని క్యాలిక్యులేట్ చేశారు. సపోజ్ మీరు చేయండి A23కి A23కి మైనర్ని క్యాలిక్యులేట్ చేయండి. A23 A23 అనేటువంటి ఎలిమెంట్కి మైనర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? A23 అంటే ఈ ఎలిమెంట్ అండి. ఈ ఎలిమెంట్కి మైనర్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ ఎలిమెంట్ ఉన్నటువంటి రోని వదిలేసేయండి. ఈ ఎలిమెంట్ ఉన్నటువంటి రోని వదిలేసేయండి. అలానే ఆ ఎలిమెంట్ ఉన్నటువంటి కాలంని వదిలేసేయండి. అప్పుడు రిమైనింగ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమేంటి? A11, A12, A31, A32 ఉంటుంది. సో ఆ ఎలిమెంట్స్ 4 కలిపితే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంటే A12. సో ఇక్కడ A31, A32. సో ఇప్పుడు దీని యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది? ఏడి మైనస్ బీసీ ఫార్మేట్ కాబట్టి A11 ఇంటూ A32 మైనస్ A12 ఇంటూ A31. సో మీకు తెలియాల్సినటువంటి రూల్ ఏంటి అంటే ఆ ఏ ఎలిమెంట్ యొక్క మైనర్ నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మైనర్ కాబట్టి M23, A23 కాబట్టి M23 అనమాట. మైనర్ M23 అని. ఓకే. సో ఇప్పుడు మీరు దేనికి చేస్తారు అంటే ఫైండ్ అవుట్ ద మైనర్ ఆఫ్ A32కి మైనర్ క్యాలిక్యులేట్ చేయండి అమ్మా అందరూ. అర్థమైతే A32 యొక్క మైనర్ క్యాలిక్యులేట్ చేయండి. A32కి మైనర్ ఆన్సర్ చెప్పాలి, అందరూ కూడా చెప్పాలి. A32కి మైనర్ క్యాలిక్యులేట్ చేయండి. A32 అంటే ఇది, దీనికి మైనర్. Tell me the answer. Anyone? A11, A13, A1. A21 into A33. A21 into A33 minus A31 into A23. 31, 23 అనకూడదు ఇక్కడ. A23, 31. 31, 23 అనేది మనం ఇక్కడ అనకూడదు. దానికి అది సెపరేట్ అనమాట. A32కి వచ్చేసరికి A11 ఇంటూ ఎబ్రియాజ్ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ట్రై చేయండి, లేదంటే నేను చెప్తా, డోంట్ వర్రీ. మైనర్. సో ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయమంది మైనర్ ఆఫ్ A32 అమ్మా. మైనర్ ఆఫ్ A32 అంటే M32. అంటే ఈ యొక్క రోని A32 ఉన్నటువంటి రోని ఎలిమినేట్ చేసేయండి. అలానే దాని యొక్క కాలంని కూడా తీసేయండి. అప్పుడు రిమైనింగ్ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? A11 ఉంటుంది, A13 ఉంటుంది. నెక్స్ట్ అలానే A21 ఉంటుంది,
A23 ఉంటుంది. ఆ రోని ఆ కాలంని తీసేయగా రిమైనింగ్ ఉన్న ఎలిమెంట్స్ యొక్క డిటర్మినెంటే. సో ఇప్పుడు డిటర్మినెంట్స్ వచ్చేసరికి ఏడి మైనస్ బీసీ. ఏడి అంటే క్రాస్ A11 ఇంటూ A23 మైనస్ A13 ఇంటూ A21 A13 ఇంటూ A21. ఈ విధంగా మనం మైనర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. A11 ఇంటూ A13 కాదు. టెబ్రియాజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, మీరు ఎలిమెంట్స్ రాస్తున్నారు. ఓకే, రైట్, వెరీ గుడ్. బట్ నాకు కావాల్సింది ఏంటంటే డిటర్మినెంట్ అంటే ఏడి మైనస్ బీసీ ఫార్మేట్లోకి రావాలి. ఇది మైనర్ మైనర్ ఫైండ్ అవుట్ చేయటం. ఓకే, నౌ ట్రై A33కి మైనర్ ఫైండ్ అవుట్ చేయండి. A33 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 A11 A22 minus A12 A21 sir. వెరీ గుడ్, వెరీ గుడ్. What about remaining persons? What about remaining? A33 Sir. కాబట్టి ఈ యొక్క రోని ఎలిమినేట్ చేయండి, ఈ యొక్క కాలంని ఎలిమినేట్ చేయండి. నీకు ఇది కదా, ఇది కావాలి. ఈ యొక్క రోని కాలంని ఎలిమినేట్ చేసేస్తే రిమైనింగ్ ఉన్న ఎలిమెంట్స్ నీకు ఫైండ్ అవుట్ చేయాల్సింది మైనర్ A33 అమ్మ. సో కాబట్టి మైనర్ అంటే M కాబట్టి M33 ఈక్వల్ టు రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ ఉంటాయి. అవేంటి? A11 A12 నెక్స్ట్ అలానే A21 A22 అని 4 ఎలిమెంట్స్ ఉంటాయి. దీనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయటం. సో A11 ఇంటూ A22 మైనస్ A12 ఇంటూ A21. సో ఈ విధంగా మైనర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలాంటి ఎలిమెంట్ ఇచ్చినా కానీ ఇదే ప్రొసీజర్. ఇక్కడ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు మనం ఈ యొక్క ప్రొసీజర్ అనేది ఫాలో అవుతాం. సో దీన్ని ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక మ్యాట్రిక్స్ ఇస్తాను. సపోజ్ 2 3 6 7 8 4 9 10 11. Find out the minor of 1 1. Minor of A11. 28 minus 3 7 sir. A11 ఎంత? 28 minus 3 7. 28 మైనస్ 37. మీరు రాంగ్. ఇంకా 811 into 4 ఇంటూ చెయ్యండి. 8 ఇంటూ 11 అంటే ఎంత? 88 88 minus 40 sir. అంటే ఎంత? 88 మైనస్ 40 అంటే ఎంత? 48. 48 ఈజ్ ద ఆన్సర్. పిన్ అనేది పెట్టాల్సిన పని లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేయమంది A11 అండి. అంటే 11 అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్. అంటే దీని యొక్క మైనర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే M11 ఈక్వల్ టు 11 అంటే ఈ యొక్క రోని ఎలిమినేట్ చేసేయండి. ఈ యొక్క రోని ఎలిమినేట్ చేయండి. ఈ యొక్క కాలంని కూడా ఎలిమినేట్ చేయండి. రిమైనింగ్ మనకు ఉండేది 8 4 10 11. దీనికి డిటర్మినెంట్ ఏడి మైనస్ బీసీ అంటే 8 ఇంటూ 11 మైనస్ 10 ఇంటూ 4. సో 88 మైనస్ 40 ఈక్వల్ టు 48. ఇట్ ఈస్ ద మైనర్ ఆఫ్ ద A11. అంటే 2 అనేటువంటి ఎలిమెంట్ యొక్క మైనర్ వాల్యూ 48 అన్నమాట. సేమ్ అదే పొజిషన్లో ఫైండ్ అవుట్ ద మైనర్ ఆఫ్ A23
A23 A23 అంటే 2 3 అంటే సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్. సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్. చైతన్య -7. ఓకే, చూద్దాం. వాట్ అబౌట్ అదర్స్ ఆన్సర్స్? ఈ సెట్ బిట్స్ ఇవే. మైనర్ ఫైండ్ అవుట్ చేయటం, కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయటం, ఈ సెట్ బిట్స్ ఇలానే ఉంటాయి. -7 sir. -7. ఓకే, ఓకే, వెరీ గుడ్. చాలా మంది అదే చెప్పారు. లెట్ us క్రాస్ వెరిఫై దట్. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ A23 అండి, అంటే M23 అనమాట. సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్? ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. సో 4 కాబట్టి A23 అంటే సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్ కాబట్టి ఈ యొక్క ఎలిమెంట్ 4. సెకండ్ రో ఇది, దాంట్లో థర్డ్ ఎలిమెంట్ ఇది. కాబట్టి ఈ యొక్క రోని ఎలిమినేట్ చేయండి, ఈ యొక్క కాలంని ఎలిమినేట్ చేయండి. రిమైనింగ్ ఉండేది ఏంటి? 2 3 9 10. సో 2 into 10 2 into 10 minus 3 into 9 3 into 9. So 20 minus 27. So the value is -7. Very good. Your answer is right. ఓకే, సో ఈ విధంగా మనం మైనర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ది ఇంకొకటి చేసి కోఫాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూద్దాం. నౌ ఫైండ్ అవుట్ మైనర్ ఆఫ్ A32. 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 -34. చైతన్య, ఓకే, చూద్దాం. -32 sir. 32. ఓకే, చూద్దాం. Right. ఇంకా ఇంకా ఎనీ ఆన్సర్స్? చరణ్ 34, చైతన్య 34, -34. What about others? Anisha, Srinivas, Jatin, -34, -34, 32 అన్నాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకే, నేను చెక్ చేస్తా ఒకసారి. సో 3 2 ఫైండ్ అవుట్ చేయాలంటే 3 2 అంటే దాని మీనింగ్ మ్యాట్రిసెస్లో ఉన్నటువంటి థర్డ్ రో సెకండ్ ఎలిమెంట్. సో ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. ఈ థర్డ్ రోలో ఉన్నటువంటి సెకండ్ ఎలిమెంట్ అంటే ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్ ఎలిమెంట్ అంటే ఇది. సో దీని యొక్క మైనర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ యొక్క రోని వదిలేసేయండి, ఈ యొక్క కాలంని వదిలేసేయండి. రిమైనింగ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ 2 ఉంది, 6 ఉంది, 7 4. సో దీనికి ఇప్పుడు మల్టిప్లై చేస్తే 2 into 4 minus 7 into 6. 7 into 6. 2 into 4 అంటే 8 minus 7 6 42. So how much that is? -34. -34. సో ఈ విధంగా మనం ఎలాంటి ఈ యొక్క 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క ఎలిమెంట్కి కూడా మైనర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఆల్ ఆఫ్ యూ క్లియర్? చెప్పండి.
ఓకే. నా నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మైనర్ తర్వాత కోఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. నెక్స్ట్ టాపిక్ ఇస్ కోఫ్యాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ఏ మ్యాట్రిక్స్. కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయటం ఎలా? సో సేమ్ నేను కోఫ్యాక్టరు మైనర్కి డిఫరెన్స్ చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది. అది ఏంటి అంటే సింపుల్ స్టెప్ A11 A12 A13 అంటే ఫస్ట్ రోలో ఉన్నటువంటి 3 ఎలిమెంట్స్. నెక్స్ట్ సెకండ్ రోలో A21 సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ A22 సెకండ్ రో థర్డ్ ఎలిమెంట్ A23. నెక్స్ట్ థర్డ్ రో A31 థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ రోలో సెకండ్ ఎలిమెంట్ నెక్స్ట్ థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్. ఇది ఒక మ్యాట్రిక్స్ అయితే దీనికి ఇప్పుడు A11 యొక్క కోఫ్యాక్టర్ ఆఫ్ A11 యొక్క కోఫ్యాక్టర్ అంటే ఈ యొక్క ఎలిమెంట్ యొక్క కోఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సేమ్ ఇదే ప్రొసీజర్. A11ది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ యొక్క రోని ఎలిమినేట్ చేసేయండి, ఈ యొక్క కాలంని ఎలిమినేట్ చేసేసేయండి. రిమైనింగ్ ఏముంటుంది? A22 A23 A32 A33 ఇదే ఉంటుంది దాని యొక్క డిటర్మినెంట్. కానీ దీనికి ఇక్కడ -1తో మల్టిప్లై చేసి పవర్లో ఏ యొక్క కోఎఫిషియెంట్స్ అంటే ఈ యొక్క ప్రిఫిక్సెస్ ఉన్నాయి కదా 1 అనేది ఆ 1 + 1 అనేది చేయాలి. ఇది చేయాల్సినటువంటి పని. అంటే ఇక్కడ -1 హోల్ పవర్ 1 + 1 A11 చేసావు కాబట్టి -1కి పవర్లో 1 + 1 అనేది పెట్టు. ఓకే, సో మ్యూట్ చేసుకోండి అమ్మా ఎవరో. A11 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు -1కి పవర్లో 1 + 1 వేయాలి. అదే A33 చేసేటప్పుడు -1కి పవర్లో 3 + 3తో మల్టిప్లై చేయాలి. అదే 32 చేసావనుకోండి -1కి పవర్లో 3 + 2తో మల్టిప్లై చేయాలి. అదే 23 చేశారనుకోండి 23 చేసేటప్పుడు అక్కడ -1కి హోల్ పవర్ 2 + 3 చేయాలి. సో అలా వచ్చినటువంటి దాన్ని మన యొక్క డిటర్మినెంట్తో మల్టిప్లై చేయటమే. అంటే -1 హోల్ పవర్ ఇక్కడ A11 చేశాను కాబట్టి -1 హోల్ పవర్ 1 + 1 రిమైనింగ్ ఎలిమెంట్స్ యొక్క డిటర్మినెంట్స్ చేయాలి. అదే ఇప్పుడు మీరు నాకు ఇది A11, సో ఫైండ్ అవుట్ ద కోఫ్యాక్టర్ ఆఫ్ A32 చేయండి. కోఫ్యాక్టర్ ఆఫ్ A32 I have to find out cofactor of A32. A32 అంటే ఈ యొక్క ఎలిమెంట్ అమ్మ. ఓకే, ఆ ఎలిమెంట్కి కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలి అంటే 32 ఉన్నటువంటి యొక్క రోని ఎలిమినేట్ చేసేసేయండి. 32 ఉన్నటువంటి యొక్క కాలంని ఎలిమినేట్ చేసేసేయండి. రిమైనింగ్ ఉండేది ఏంటి అంటే A11 A13 అలానే A21 A23. ఇది చేసిన తర్వాత ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి? -1 అనేది కామను. నువ్వు చేస్తుంది దేని యొక్క కోఫ్యాక్టరు? 32 యొక్క కోఫ్యాక్టరు. సో కాబట్టి 3 + 2 వేయాలి. అదొకటే డిఫరెన్స్. వచ్చినటువంటి మైనర్ని -1/i + j -1 హోల్ పవర్ i + jతో మల్టిప్లై చేయాలి.
ఐ అంటే 3, జే అంటే 2. ఫస్ట్ టర్మ్నేమో ఐగా ట్రీట్ చేస్తాము, సెకండ్ టర్మ్నేమో జేగా ట్రీట్ చేస్తాము. ఓకే, ఫస్ట్ టర్మ్ని ఐగా ట్రీట్ చేస్తారు, సెకండ్ టర్మ్ని జేగా ట్రీట్ చేస్తారు. ఓకే, సో ఇది అమ్మ కాన్సెప్ట్. మైనర్కి కోఫాక్టర్కి మీరు ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 మార్క్స్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చేయండి. మైనర్ అయితే జస్ట్ డిటర్మినెంటే, వెరాజ్ కోఫాక్టర్ అయితే -1 హోల్ పవర్ ఐ ప్లస్ జీతో మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. నౌ ఇప్పుడు ఒక రియల్ టైం మ్యాట్రిక్స్ అనేది ఒకటి తీసుకుందాం. సపోజ్ 2, 4, 5, 7, 8, 9, 3, 6, 10. ఇది ఒక 3x3 మ్యాట్రిక్స్. నౌ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ 8 ఆఫ్ ఎలిమెంట్ 8 యొక్క కోఫాక్టర్ చేయండి, ట్రై చేయండి. 8 యొక్క కోఫాక్టర్ ఇన్వాల్వ్ అవ్వాలి, అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, యాక్టివ్గా ఉండాలి, మైండ్ దీని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. 5 sir. హౌ మచ్? 5. 5. ఓకే, లెట్ us చెక్. 2, 10 - 5, 3. నాకు డైరెక్ట్ ఆన్సర్ కావాలి చైతన్య, మ్యాట్రిక్స్ వద్దు. మ్యాట్రిక్స్ అడగరు, మ్యాట్రిక్స్ అనేది ఇంకా 5. ఓకే, వెరీ గుడ్. సో నేను ఒకసారి చెప్తా, తర్వాత మీకుతో ఎక్సర్సైజ్ చేపిస్తా. ఇప్పుడు 8 ఉంది కదా, సో 8 అనేది ఎక్కడుంది? ఇది పొజిషన్. దీని యొక్క పొజిషన్ ఏంటి? ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. కాబట్టి ఇది ఏ పొజిషన్లో ఉంది? సెకండ్ రోలో ఉంది. నెక్స్ట్ కాలం, సెకండ్ రోలో ఎన్నో ఎలిమెంట్? సెకండ్ ఎలిమెంట్. సో A22 అనమాట. సో ఈ యొక్క రోని ఎలిమినేట్ చేసేసేయండి, ఈ యొక్క కాలంని ఎలిమినేట్ చేయండి, ఈ యొక్క రోని కూడా ఎలిమినేట్ చేయండి. సో రిమైనింగ్ మనకి కోఫాక్టర్ ఏమవుతుంది అంటే, ఇక్కడ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో 2, 5, 3, 10 అనేది ఉంది. సో దీనికి ఇప్పుడు -1 హోల్ పవర్ ఐ ప్లస్ జే అన్నాం. అంటే దీని యొక్క పొజిషన్ ఏంటి? 2, 2. అంటే ఐ వాల్యూ 2, జే వాల్యూ 2. సో కాబట్టి 2 + 2 అనమాట. సో ఇప్పుడు -1 హోల్ పవర్ 2 + 2 అంటే 4 ఇది. సో దీనికి ఇప్పుడు ఇక్కడ ఏడి మైనస్ బీసీ చేయటమే. ఏడి మైనస్ బీసీ డిటర్మినెంట్ ఆఫ్ ఏబిసిడి మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క డిటర్మినెంట్ ఏంటి అంటే ఏడి మైనస్ బీసీ. సో 2 × 10 -5 × 3 -5 × 3m 5 × 3. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, -1 హోల్ పవర్ 4 అనేది ఉంది. -1 ఉన్నప్పుడు పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే అది +1 అయిపోతుంది. పవర్లో ఆడ్ నెంబర్ ఉందనుకోండి, అప్పుడు -1 అవుతుంది. -1 హోల్ పవర్ 1 అంటే 1. నెక్స్ట్ 2 × 10 అంటే 20, -5 × 3 అంటే 15. సో 20 - 15 వచ్చేసరికి 5 అనమాట. సో దిస్ ఈస్ ద కోఫాక్టర్ ఆఫ్ ద ఎలిమెంట్ 8. ఓకే, దీనికి మైనర్ ఏమవుతుంది? మైనర్ 5 sir. 5. 5 sir. ఈ స్టెప్ ఇది ఉండదు, ఇంకా ఈ -1 ఇది ఉండదు. ఓకే, రిమైనింగ్ ఉండేది 5 ఉంటుంది. ఓకేనా? రైట్, వెరీ గుడ్. నా అర్థమైందండి అందరికి ఎనీబడి ఏదైనా డౌట్ ఉంటే కనుక కోఫాక్టర్ మైనర్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఎందుకంటే 3 మార్క్స్కి అడిగేటువంటి క్వశ్చన్ ప్లస్ ఈ సెట్లో అడిగేటువంటి క్వశ్చన్. ఓకే, రైట్. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద కోఫాక్టర్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ 9 అండి. 9కి ఫైండ్ అవుట్ చేయండి.
ఆఫ్ ద ఎలిమెంట్ 9. Zero, sir. -24. What about others? Zero. Shashidhar. ఫస్ట్ 9 యొక్క పొజిషన్ ఏంటో చూడండి. 9 అనేది ఇదేంటి? ఏ అనుకుంటే ఏ రోలో ఉంది, సెకండ్ రోలో ఉంది. ఎన్నో ఎలిమెంట్? థర్డ్ ఎలిమెంట్. డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చినాయి. ఇప్పుడు 3 మెంబర్స్ 4 మెంబర్స్ 3 ఆన్సర్స్ చెప్పారు. ఓకే, ట్రై చేయండి. నేను టెల్ మీ. చరణ్ 0. ఓకే, చూద్దాం. రైట్. సో దీనికి పోయి ఫస్ట్ A23. సో A23 కాబట్టి ఈ 9 కాబట్టి ఈ యొక్క రోని ఎలిమినేట్ చేయండి, ఈ యొక్క కాలంని ఎలిమినేట్ చేసేయండి. రిమైనింగ్ ఉండేటువంటి మ్యాట్రిక్స్ 2 4 3 6 -1 హోల్ పవర్ ఎంత రావాలి ఇక్కడ? A23 కాబట్టి I వాల్యూ 2, J వాల్యూ 3 అనమాట. సో కాబట్టి 2 + 3. సో -1 అండ్ హోల్ పవర్ 5 కాబట్టి -1 అవుతుంది. ఇక్కడ చూడండి 2 6 AD - BC కాబట్టి 2 × 6 -4 × 3. సో రెండు కూడా 12 కాబట్టి 12 - 12 12 - 12 0 × -1. సో కాబట్టి 0 అయిపోతుంది. 0. ఇందాక -24 చెప్పారు చైతన్య. క్రాస్ వెరిఫై ఇక్కడ నువ్వు మైనస్ చేసి ఉంటావు, ప్లస్ అక్కడ డిఫరెన్స్ వచ్చింది. ఒకసారి చూసుకోండి. రైట్, అర్థమైందమ్మా? మైనర్ ఫైండ్ అవుట్ చేయటము, కో ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయటం. ఓకే, సో సెషన్ని లెఫ్ట్ అవ్వండి. ఒక 5 minutesలో మళ్ళీ రీజాయిన్ అయితే దీంట్లో అసలు మేజర్ అంటే 10 మార్క్స్కి అడిగేటువంటి ప్రాబ్లమ్స్లో కొన్ని